యూట్యూబ్లో ఎక్కడా చూడని ఈ స్నాక్ ఐటెంని మీరు కూడా తప్పకుండా చేసుకొని మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన ఈ చపాతీ రోల్స్ని నేను తనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేశాను. 2 డేస్ నుంచి అడుగుతుంది ఈ రెసిపీ చేయమని. ఈ చపాతీ రోల్స్ చేయడానికి ముందుగా మనకు వెజిటేబుల్స్ కావాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికమ్ మీ దగ్గర ఏవి ఉంటే అన్నీ వేసుకోండి. గార్లిక్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్, ఆనియన్ అలాగే అన్ని వెజిటేబుల్స్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో వెజిటేబుల్స్ అన్నీ ఉడికే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా ఉడికాక ఇందులో కొద్దిగా పన్నీర్ తురుము, మీరు పన్నీర్ని పొడవుగా ముక్కలుగా కూడా కట్ చేసి ముందు ఆయిల్ వేసాక ఇవి వేసి వేపుకోవచ్చు. మా అమ్మాయి పన్నీర్ తినదు, అందుకే స్మాష్ చేసి వేస్తున్నాను. టమాటో సాస్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. దాని బదులు కొద్దిగా ఎక్కువగా కారము, కొద్దిగా చక్కెర వేసేసుకోండి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసి మొత్తం కలిసేలాగా మళ్ళీ కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మిక్సీ జార్ తీసుకొని పెరుగు, శనగపిండి, పచ్చిమిరపకాయలు, టమాటో కెచప్, కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా పన్నీర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టాలి. ఇది మనకి బజ్జీల పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇది మనకు కొద్దిగా ఫ్లఫీగా రావడానికి కొద్దిగా బేకింగ్ సోడా వేసి అంతా మిక్స్ చేయండి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి చపాతీ వేయండి. ఈ చపాతీ మీద మనం చేసి పెట్టుకున్న లిక్విడ్ అంతా వేసేసి స్ప్రెడ్ చేయండి. ఈ లిక్విడ్ని చపాతీ మీద పోసే ముందే మీరు బేకింగ్ సోడా వేసుకోండి, ముందే కలిపి పెట్టకండి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని 1 మినిట్ అయ్యాక మెల్లిగా దీన్ని రెండో వైపు టర్న్ చేసుకోండి. సైడ్స్కి కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మీరు కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. దీనికి 1 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. మీరు చెక్ చేస్తూ ఉండండి, లేదంటే అడుగు మాడిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఈ చపాతీని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్నాక పైనుంచి మనము చీజ్ని తురిమి వేసుకోండి. ఇక్కడ నేను మొజరెల్లా చీజ్ వేసాను, మీరు మామూలు చీజ్ అయినా వేయచ్చు. ఇది కరగడానికి నేను మళ్ళీ కొద్దిసేపు దీన్ని స్టవ్ మీద పెట్టాను. ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని మళ్ళీ రెండో వైపు టర్న్ చేసి కొద్దిసేపు కరిగే వరకు మూత పెట్టి ఉడికించుకున్నాను. మీరు మామూలు చీజ్ వేస్తే ఈ ప్రాసెస్ చేయని అవసరం లేదు, మీరు వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకి తినడానికి ఈజీగా ఉండాలని దీన్ని నేను రెండుగా కట్ చేశాను. చూడండి, లోపల చీజ్ కూడా మెల్ట్ అయిపోయింది. వెజిటేబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా అమ్మాయికి నైట్ 7 వరకు స్కూల్ ఉంటుంది, అందుకే ఈవినింగ్ వెళ్ళి తనకి స్నాక్స్ ఇచ్చొచ్చాను. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి అలాగే లైక్ చేసి ఒక షేర్ చేసి మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.